హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమింగ్ విత్ జైరాజ్. సో గేమర్స్, ఈరోజు వచ్చేసి మన లవ్లీ సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఛాలెంజెస్ అయితే చూద్దాం ఈరోజు అయితే. సో మన ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఒక తమ్ముడు అయితే ఇచ్చాడు, అన్న బీచ్లోకి వెళ్ళి బోట్ వేసుకుని లోనకంట వెళ్ళి అన్నాడు. అదే లోనకి వెళ్ళి చూడమన్నాడు. సో సరే, ఇంకైతే వెళ్ళిపోదాం మనం బీచ్ కాడికి అయితే. సో ఇంకైతే మనం ఫార్చునర్ని అయితే తీసేసుకుందాం. సో ఇప్పుడైతే కార్లో అయితే ఏమొద్దు కానీ, సో ఇంకైతే మనం ఫార్చునర్ని తీసుకుంటే అయితే వెళ్ళిపోతాం. సో బీచ్ లోనకి వెళ్ళమంటున్నాడు, మరి లోన ఏం కనపడుతుందో చూద్దాం. సో తర్వాత ఇంకో తమ్ముడు అయితే ఛాలెంజ్ ఇచ్చాడు, సో దాన్ని కూడా చేసేద్దాం. సో ఇంకైతే వెళ్ళిపోదాం అనమాట బీచ్ లొకేషన్లోకి అయితే. సో ఇంకైతే వెళ్ళిపోదాం ఫాస్ట్గా అయితే. సో ఇక్కడికైతే వచ్చేస్తే ఇక్కడ బోట్లే లేవా అయ్యి గాయస్. సో మన తమ్ముడు ఛాలెంజ్ ఇచ్చాడు కానీ ఇక్కడ బోట్ అయితే లేదనమాట. సో మనమైతే బోట్ని అయితే తెచ్చుకోవాలా. అరే గాయస్, బోట్ని అయితే తెచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడైతే ఆపదాం ఫార్చునర్ అయితే బయటకు అయితే వచ్చిన తర్వాత అయితే మనమైతే బోట్కి అయితే కాల్ చేద్దాం. బోట్ చిట్ కోడ్ ఎంత? అరే గాయస్, మనమైతే బోట్ చిట్ కోడ్ మర్చిపోయాం. ఓ షెట్, వాట్ ద ఫక్ గైస్, మనమైతే బోట్ చిట్ కోడ్ మర్చిపోయాం. బోట్ చిట్ కోడ్ ఎంత? బోట్ చిట్ కోడ్ 3000. అరే గాయస్, మనమైతే బోట్ చిట్ కోడ్ అయితే మర్చిపోయాం అనుకుంటున్నారా? సో గాయస్, ఇప్పుడైతే మనం బోట్కి అయితే కాల్ చేద్దాం. బోట్ వచ్చేసి 3001 బోట్ అయితే వచ్చేసింది. బోట్కి అయితే కలర్ అయితే వేసుకుందామా వద్దు గాయస్. సో ఇప్పుడు బోట్ని అయితే మనం లోనకి ఎలా పంపాలి? అరే షెట్ గాయస్, మనం అయితే బోట్ని అయితే వార కట్టేసామా? ఓరే సరే, మనం మళ్ళీ జేసీబీకి అయితే కాల్ చేద్దాం. జేసీబీ మా బ్రోని అయితే రమ్మందాం. సో జేసీబీ అయితే వచ్చిన తర్వాత అయితే జేసీబీతో బోట్ని అయితే వాటర్లోకి అయితే పంపుదాం. గాయస్, మన ఛాలెంజ్ అయితే చాలా కష్టంగా ఇచ్చాడు బ్రో అయితే. సో ఇంకా మనమైతే జేసీబీని అయితే దించేద్దాం. సో సో బోట్ని అయితే దోసేద్దాం. అరే సో బోట్ని అయితే వాటర్లోకి దోసేసాం, కానీ బోట్ ఆగడం లేదు. అరే బోట్ లోనికి వెళ్ళిపోతుంది గాయస్, బోట్ లోనికి వెళ్ళిపోతుంది. అయ్యో, మనకి ఈతొచ్చు కాబట్టి సరిపోయింది. ఓ షిట్ గాయస్, మనకి ఈతొచ్చు కాబట్టి మనం అయితే ఈదుకుంటే అయితే లోనికి వచ్చేసాం. సరే, ఇంకైతే బోట్ వేసుకుంటే అయితే లోనికి వెళ్దాం. మరి తమ్ముడు ఛాలెంజ్ ఏంటో చూద్దాం. మరి లోనికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో చాలా పాస్ట్ మీద వెళ్తుంది బోట్ అయితే. సో చూద్దాం లోనికి వెళ్ళి అయితే. సో బ్రో చాలా దూరం వెళ్ళమన్నాడు. సో చాలా లోనికి వెళ్తున్నాను నేను. సో అరే గాయస్, చాలా లోనికి వెళ్తున్నాను. అరే చాలా లోనికి వెళ్ళిపోతున్నాను గాయస్. అరే ఒడ్డు ఎక్కడ ఉంది? అరే మన కార్ చూడండి గాయస్, మనకైతే కనపడలేదు కార్స్. అరే బీచ్ లొకేషన్ కంటే బాగా దూరంగా వెళ్ళిపోయాం మనం. బ్రో ఏంటి బ్రో ఇలాంటి ఛాలెంజ్ ఇచ్చావు నాకు? అరే తమ్ముడు చాలా పెద్ద ఛాలెంజ్ ఇచ్చాడు మనకి. సో అరే గాయస్, చాలా దూరం వెళ్ళిపోయాం. బోట్లోకి వాటర్ అయితే వచ్చేస్తుంది. అయ్యి బాగా ముళ్ళుకుపోతామేమో. అరే వాటర్లో పడిపోతామేమో. సో మనమైతే చాలా దూరం అయితే వెళ్ళిపోయాం. అరే గాయస్, ఎంత దూరం వెళ్ళినా ఇంకా ఎండకైతే వెళ్తలేదు. ఓరి షిట్ గాయస్. సో మనమైతే చాలా దూరం అయితే వెళ్ళిపోయాం గాయస్. తమ్ముడు చాలా కష్టమైన ఛాలెంజ్ ఇచ్చాడు. అరే గాయస్, మనకైతే ఎక్కడ కనపడటం లేదు. ఓర్రే గాయస్, చాలా దూరం వెళ్ళిపోతున్నాం గాయస్. మనమైతే ఒడ్డుని వదిలేసి అరే మన బీచ్ దగ్గర నుంచి చాలా దూరం అయితే లోనకైతే వచ్చేసాం గాయస్. అరే ఎంతవరకు వెళ్తుంది అంటారు గాయస్? ఎంతవరకు ఈ ఎండకి వెళ్తుంది అంటారు చూద్దాం మరి. అరే గాయస్, మన బ్రో అయితే చాలా గట్టిగానే ఇచ్చాడు అనమాట ఛాలెంజ్ అయితే. సరే, ఇంకైతే లోనకైతే వెళ్దాం. చాలా ఫాస్ట్ మీద వెళ్తుంది మరి బోట్ అయితే చూద్దాం. అరే గాయస్, ఇంకా వెళ్తుంది గాయస్ బోట్ అయితే. అరే సో ఇక్కడికి వచ్చి ఒక వాటర్ మారినట్టు ఉందేంటి? లోనకంటే వెళ్ళమన్నాడు, చాలా లోనకి వచ్చేసింది. నేనేమీ కనపడటం లేదు. అరే గాయస్, మన బోట్లో పెట్రోల్ అయిపోయినట్టు ఉంది. ఓరే డీజిల్ లేదు గాయస్ మన బోట్లో అయితే. సో ఇప్పుడైతే ఏం చేయాలి మనం? అరే గాయస్, డీజిల్ అయితే లేదు. చాలా ఇంకా వెళ్తుంది. ఎండకైతే ఇంకా ఎంత దూరం వెళ్తుంది బ్రో? ఎక్కడికి తీసుకెళ్తున్నావు బ్రో నన్ని?
సో ఎండ పాయింట్ ఇంకా నాకు కనపడలేదు. ఓ షిట్ గైస్. అరే గాయస్ ఇంకా వెళ్తున్నాం. సో పెట్రోల్ అయిపోయింది గాయస్ మన కొబ్బరిలోనే. అయ్యో. అరే గాయస్ మన బండ్లో అయితే పెట్రోల్ అయితే అయిపోయింది అనమాట. డీజిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సో ఎండ పాయింట్ వచ్చినట్టు చూద్దాం మరి. లోనకంటే వెళ్ళిపోయినావు. ఇక్కడికి వచ్చేసి 10 కిలోమీటర్ల పైనే వచ్చేసాం మనం. అరే గాయస్ ఇంకా ఎండ పాయింట్ రాలేదు మనకి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు బ్రో? అరే బ్రో మన బోట్ అయితే కిందకైతే వచ్చేసింది గాయస్. అరే బ్రో ఇదే మిగిలిచ్చి బ్రో. లోనకంట వెళ్ళమన్నా. వెళ్ళిన తర్వాత అయితే మనోడైతే చూడండి గాయస్. మీరైతే చూసారా? మనోడైతే గ్లిచ్ అయితే పట్టాడు గాయస్. మన బోట్ అయితే ఇంకా వెళ్తుందా? అరే గాయస్ ఇంకా బోట్ అయితే వెళ్తున్నట్టుంది ముందరగా అయితే. సో గాయస్ మనమైతే ఎటు కదలతలేదు అనమాట. సో ఇక్కడైతే ఉండిపోయాం. సో చూద్దాం మరి ఏమవుతుందో. సో ఇదేనా గాయస్ నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాను బ్రో. మీరైతే లైక్లు కొట్టండి అబ్బా. 50 లైక్లు అన్నా కొట్టండి ఈ వీడియోకి. 50 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో తర్వాత అయితే మీరు ఇచ్చి ఛాలెంజెస్ అయితే నేను చేస్తాను. సో మనోడైతే కింద పడిపోయాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో మీరైతే ఈ వీడియోకి ఛాలెంజ్ వచ్చేసి ఒక బ్రో అయితే ఇచ్చాడు. అదే మన తమ్ముడు అయితే. సో నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటో తెలుసా బ్రో? స్టీల్ మై ఫెరారీ. లొకేషన్ వచ్చేసి బీచ్. కలర్ వచ్చేసి రెడ్ అన్నాడు. సో ఫెరారీ కార్ అంటాం. సో సీక్రెట్ ఏమీ లేదనుకుంటా. సో మనమైతే అక్కడికైతే మంచి గోస్ట్ హంటర్ బైక్ తీసుకెళ్దాం. మహీంద్రా తార్తో వెళ్దాం. మహీంద్రా తార్తో అయితే వెళ్దాం గైస్. సో మహీంద్రా తార్కి అయితే మనం బ్లాక్ కలర్ అయితే వేసుకుందాం. బ్లాక్ కలర్ వావ్. మిల్సేద్దా కలర్. ఓ మై గాడ్ వావ్. సో ఇంకైతే మనం బ్లాక్ కలర్ అయితే తార్ అయితే తీసుకున్నాం. మన మహీంద్రా తార్తో అయితే వెళ్ళిపోదాం బీచ్ లొకేషన్కి అయితే. సో అక్కడ వచ్చేసి మన ఫెరారీ అయితే ఉందంట. సో మనం అయితే ఫెరారీని అయితే నెతకాలి. సో ఫెరారీ మన లొకేషన్కి అయితే వచ్చేసాం. బీచ్ లొకేషన్. సో బీచ్ లొకేషన్లో ఎక్కడ పెట్టాడు బ్రో అయితే ఫెరారీ కార్ అయితే. సో ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. సో రెడీగా ఉండాలి. ఎక్కడ పెట్టాడు బ్రో అయితే కార్ అయితే. సో ఇక్కడైతే పార్క్ చేద్దాం. సో పార్క్ చేసిన వెంటనే చూద్దాం మన బ్రో అయితే కార్ అయితే ఎక్కడ పెట్టాడు. సో గాయస్ ఇంకైతే మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసాం. కానీ మనకైతే ఫెరారీ అయితే కనిపిస్తుంది గాయస్. రెడ్ కలర్ ఫెరారీ. కానీ డైనోసార్లు అయితే స్పాన్ చేశాడు గాయస్ ఇక్కడైతే మన ఫ్రెండ్ అయితే. అరే గాయస్ డైనోసార్లు అయితే పెట్టాడు గాయస్. ఇటేమో మస్టాంక్ ఉంది, ఇటేమో ఫెరారీ ఉంది. సో డైనోసార్లను అయితే చంపేసి మనం అయితే ఫెరారీని అయితే తీసుకువెళ్దాం. సో డైనోసార్లను చంపాలంటే మనకు వచ్చేసి మన పెద్ద డైనోసార్ని అయితే పిలుద్దాం. అదిగోండి గాయస్. సో మన పిల్ల డైనోసార్ అయితే వాటిని అయితే చంపేస్తుంది. అరే కొరికే అది దాన్ని కూడా దాన్ని చంపేరా. సో దీన్ని కూడా చంపే. అది దాన్ని కూడా చంపే. అదిగో వాటిని కూడా చంపే. మనోడైతే సెక్యూరిటీగా అయితే పెట్టాడు వాటిని అయితే. సో వాటిని కూడా చంపే. అరే గాయస్ మనోడైతే పెద్ద ఛాలెంజ్ ఇచ్చాడు. సో మనమైతే వాటిని అయితే కంప్లీట్ చేసేసాం. సో ఇంకా అయితే మన ఫెరారీని అయితే తీసుకుపోదాం. కానీ ఇటేపున ఒక మస్టాంక్ ఉంది. మస్టాంక్ ఎవరిది అంటారో. సో మస్టాంక్ కూడా ఉంది. ఊరే షెడ్ గాయస్. సో మస్టాంక్ ఎవరిది అయితే మనకి ఎందుకు. సో మనకైతే ఒక బ్రో అయితే ఛాలెంజ్ ఇచ్చాడు. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరైతే 50 లైక్లు అయితే ఫాస్ట్గా కొట్టండి. సో 50 లైక్లు అయితే ఫాస్ట్గా అయితే కొట్టండి. సో మన ఏంటి మహీంద్రా కార్కి అయితే తర్వాత అయితే వద్దాం. సో ఇంకైతే మన ఫెరారీని తీసుకునేది మన ఇంటికి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడైతే డైనోసార్ ఉంది. దీన్ని కూడా గుర్తుకి వెళ్ళిపోదాం. ఓరే గాయస్ గుర్తిస్తాను. అయ్యా సెట్. సరే గాయస్ మనమైతే అరే డోర్ అయితే ఎగిరి ఫెరారీ డోర్లు అయితే ఎగిరి వెళ్ళిపోయినాయా. అరే గాయస్ ఫెరారీ అయితే చూడండి మీరైతే.
సో ఫెరారీ కంప్లీట్ అయిపోయింది. తమ్ముడు ఇచ్చిన ఛాలెంజ్ అయితే ఫస్ట్గా అయిపోయింది. అంకుష్ అని అయితే పేరు ఉంది మొత్తం మీద, తమ్ముడి పేరు. సో మనం ఫస్ట్ ఇచ్చిన ఛాలెంజ్ వచ్చేసి T30 అని ఉంది పేరు. T30 అంట పేరు మన తమ్ముడు ఇచ్చిన ఛాలెంజ్. సో తర్వాత వచ్చేసి మన అంకుష్ అనే ఏదో పేరు ఉంది మొత్తం మీద. సో అతనైతే ఇచ్చారు. సో ఆ 2 ఛాలెంజెస్ని అయితే కంప్లీట్ చేసి, సో మీరైతే లైక్లు కొట్టడానికి కింద అయితే కనపడుతుందో లైక్ బటన్. సో సబ్స్క్రైబర్ బటన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా 1K సబ్స్క్రైబర్స్ చేసేయండి గాయస్. సో నా బర్త్డే ఉంది. సో అంత లోపలికి 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.